ఓం శివాయ విష్ణు రూపాయ. ఓం నమః శివాయ. ఈరోజు మనం పరమేశ్వరుడు వద్ద ఉండే త్రిశూలము, పాము, రుద్రాక్షి, డమరకం వాటి యొక్క పరమార్థాన్ని తెలుసుకుందాం. ఆది పరాశక్తి జగజ్జనని అయిన పార్వతీదేవికి భర్త అయ్యి శివుడు అర్ధనారీశ్వరుడుగా మారటం అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆయనకు గణపతి, అయ్యప్ప, కుమారస్వామి ఇలా పుత్రులు ఉన్నారు. వీళ్ళ వద్ద ఉండే సన్నిహిత చిహ్నాలుగా మనం వీటన్నిటినీ ఇప్పుడు తెలుసుకుందాం. నంది, ఎద్దు శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్త మిత్రులలో ఒక్కటి. ఎందుకంటే నంది అన్ని శివాలయాలలో కనిపిస్తుంది. శివభక్తులు తమ కోరికలను శివునికి విన్నవించుకోమని, నందీశ్వరుని చెవుల వద్ద బాధలను నివారించమని స్వామివారికి చెవులో గుసగుస అని చెప్తూ ఉంటారు. త్రిశూలము శంకరుడు ఎంచుకున్న ఆయుధము. త్రిశూలము శివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. త్రిశూలంలో ఉండే 3 వాడి అయిన మొనలు ఉంటాయి. అవి ఏమిటనగా కోరిక, చర్య, జ్ఞానం అనే 3 శక్తులని సూచిస్తాయి. నెలవంక చంద్రుడు శివుడిని తరచుగా తన జట ఒక అర్ధచంద్రాకార చంద్రుని కళ రూపంతో చిత్రీకరిస్తారు. చంద్రుడు వృద్ధి చెందటం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతిలో మనకు తరచుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. అలాగే నీలిరంగు కంఠం శివునికి నీలకంఠుడు అని పేరు. శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగటం జరిగింది. అప్పుడు పార్వతీదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయటం వలన కంఠం నీలం రంగులోకి మారినది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. రుద్రాక్ష శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారంను ధరిస్తాడు. అంతేకాకుండా రుద్రాక్ష యొక్క తాయిత్తుల్ని కలిగి ఉంటుంది. రుద్రాక్ష అనే పదము రుద్ర శివు యొక్క మరొక పేరు. అక్ష అంటే శివుని కన్నీటి నుండి వచ్చినది. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కన్నుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులుగా మారాయి. పాము శివుడు ఆయన మెడ చుట్టూ 3 సార్లు చుట్టూ బడిన ఒక పామును ధరిస్తారు. పాము 3 చుట్లకు అర్థం భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను సూచిస్తుంది. నాగదేవతను హిందువులందరూ పవిత్రమైన ప్రాణిగా పూజించటం మనందరికీ తెలిసిందే. ఇకపోతే శివుని యొక్క 3వ కన్ను శివుని చిహ్నములలో ఒకటిగా 3వ కన్నుని చెప్పవచ్చు. ఆయన నుదుటిపై ఉన్న 3వ భాగంలో కన్ను ఉంటుంది. ఆయన చాలా కోపానికి గురైనప్పుడు, చెడును నివారించాలి అనుకున్నప్పుడు మాత్రమే 3వ కన్ను తెరవబడుతుంది. అది జ్ఞానానికి చిహ్నంగా చెప్తారు. అంతేకాకుండా సర్వవ్యాప్యకత్వం కోసం కూడా చెప్తూ ఉంటారు. ఇకపోతే ఆయన దగ్గర ఉండే డమరకం శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ము వంటి వాయిదం. శివుడు కళాత్మక అభివృద్ధిని స్వాధీన సమయంలో డమరకం యొక్క లయతో నాట్యం చేస్తారు. జట అంటూ కట్టుకొని పీచులాగా ఉన్న జుట్టుని సాధారణంగా శుభ్రంగా లేని సంకేతకంగా కనిపించినప్పటికీ శివ విషయంలో అతను పాపంచిక ఆలోచనలను మించినదిగా ఉంటుంది. శివుని అట్టకట్టలేని జుట్టు లేదా జట అందం పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్లు చూపిస్తుంది. శివుణ్ణి భక్తితో కొలిస్తే తనపై ఒక చెంబుడు నీళ్లను మంచి మనసుతో పోసి పూజిస్తే భక్తుల కోరికలను కరుణించే బోలా శంకరుడు. శివ పంచాక్షరి ఆపద కాలంలో శివ భక్తులకు రక్షణ కవచంగా కాపాడుతూ ఉంటుంది. జయ శ్రీదత్త, జయ గురుదత్త. ఓం శివాయ గురువే నమః. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. జయ శ్రీదత్త, జయ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర
శ్రీ దత్తాత్రేయ స్వామి దిగంబర. జయ గురుదత్త, జయ శ్రీ